ఈరోజు మినప సున్నుండలు చేద్దామని డిసైడ్ అయ్యాను. సో నా దగ్గర మినుములు లేవు అవైలబుల్గా. మినప్పప్పు ఉంది. మినప్పప్పుతో అయినా చేసుకోవచ్చు కదా అని నేను ఇంకా స్టార్ట్ చేశాను. ఇది అర కేజీ తీసుకున్నాను. అర కేజీ తీసుకుని 2 టైమ్స్ వేసాను. లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. ఇది ఎందుకంటే హైలో వేయిస్తే అది మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి, ఏగవు. మనకి ఏగితే అది నోట్లో వేసుకుంటే సౌండ్ వస్తుంది మంచిగా ఏగినట్టు. నేను అర కేజీ పప్పుకి బెల్లం అర కేజీ తీసుకున్నాను. ఇంకొంచెం పడింది ఎందుకంటే స్వీటు కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి బెల్లం తీసుకున్నాను. సో రెండు తర్వాత అంటే 1 బై 1 వేసాను. ఫస్ట్ మినపప్పు వేసేసి తర్వాత బెల్లం ఏంటంటే ఇప్పుడు మనం బెల్లం ఒకటే వేసేస్తే అది మొత్తం దాన్ని చుట్టుకుంటుంది కదా. సో బెల్లమును మినపప్పు కలిపి వేసాను. సో మంచిగా గ్రైండ్ అయింది. మనకేంటంటే పిల్లలు జీడిపప్పు ఏమన్నా పప్పులు ఇస్తే అవి ఊసేస్తారు కదా. ఇందులో మిక్స్ చేస్తే చక్కగా తింటారును, హెల్దీ పిల్లలకి. సో నేను ఇందులో జీడిపప్పు వేసాను. జీడిపప్పు వేసి మళ్ళీ పౌడర్ వేసి మిక్స్ చేసేసాను. మంచిగా కలిసింది. బాగుంది, బాగా కుదిరింది. బెల్లం కూడా ఎక్కువ అవ్వాలా తక్కువ అవ్వాలా కరెక్ట్గా ఉంది. సో నేను మినప్పప్పు కూడా కొంచెం అంటే వేయించిన మినప్పప్పు మిక్సీలో వేసి కొంచెం బౌల్లో తీసుకున్నాను. అది ఎందుకంటే మనం నేతితో కలిపినప్పుడు కొంచెం లూజు లేదా ఉండ చేసినప్పుడు కింద అంటుతుంది. సో అట్లా అంటినప్పుడు కొంచెం పిండి ఎక్స్ట్రా ఉందనుకోండి, సో అది యాడ్ చేయొచ్చు. నాకు అదే అయ్యింది. నేను చేసేటప్పుడు ఆ ఉండ అనేది కొంచెం నెయ్యి ఎక్కువ పోయడం వల్ల ఉండ ఇట్లా చిదిపితే అది చితికిపోతుంది. బాగా గీ అనేది ఎక్కువ వేసేసాను. సో పొడి ఉంచి నేను బెనిఫిట్ అయింది అది నాకు. సో మీరు కూడా చేసుకునేటప్పుడు కొంచెం మినపప్పు అనేది పొడి పక్కన పెట్టుకోండి. అది ఉంటే ఒకవేళ అటు ఇటు అయినా యూజ్ అవుతుంది. ఇందులో నెయ్యి బాగానే పట్టిందండి. కాకపోతే ఒక్కసారి వేసుకోకూడదు. ఫస్ట్ నేను అట్లానే వేసాను, అట్లా వేయకూడదు అన్నారు. సో అమ్మ చెప్పింది కొంచెం కొంచెం వేసుకొని కలుపుకుంటే వస్తుందని. ఈలోపు మా వాడు ఒక సాంగ్ పెట్టాను, ఇక వాడు డ్యాన్స్ వేస్తూ ఉన్నాడు. సో కొంచెం కొంచెం కలుపుకొని గీ అనేది కొంచెం కొంచెం యాడ్ చేసి వేస్తే ఫస్ట్ ఎక్కువైంది, నెయ్యి ఎక్కువ పోసేసాను. తర్వాత కొంచెం కొంచెం 1 బై 1 లడ్డు వచ్చింది. పర్ఫెక్ట్గా వచ్చిందండి. చాలా బాగా కుదిరింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.